Hello students, welcome back. In previous lecture, we discussed about how to solve a non-exact differential equations as exact using integrating factor 1 by mx plus ny. అంటే 1 by mx plus ny integrating factor ని యూజ్ చేసి non-exact differential equations ని exact differential equations గా మార్చి సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు present method 3, that is making a non-exact differential equation as exact using integrating factor 1 by mx minus ny. అంటే 1 by mx minus ny integrating factor ని యూజ్ చేసి ఒక non-exact differential equation ని exact ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. సో exact చేసి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. సో మెథడ్ 3లో to find an integrating factor of m dx plus n dy equal to 0. సో m dx plus n dy equal to 0 ఈక్వేషన్ ఇస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 by mx minus ny అనేది ఎలా తీసుకుంటాము, ఎలా చేస్తాం అనేది చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్, ఇఫ్ ద ఈక్వేషన్ m dx plus n dy equal to 0 is of the form y into f of xy dx plus x into g of xy dy equal to 0 and mx minus ny not equal to 0, then 1 by mx minus ny is an integrating factor of m dx plus n dy equal to 0. అంటే ఏమంటున్నారండి, m dx plus n dy equal to 0 అనే ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలంటున్నారు, y into f of xy dx అంటే f అనేది xyలో ఉన్న ఫంక్షన్ మల్టిప్లయింగ్ విత్ y dx ప్లస్ x into g of xy dy అంటే g of xy కూడా xyలో ఉండే ఒక ఫంక్షన్ మల్టిప్లయింగ్ విత్ x dy ఈక్వల్ టు 0. సో అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఈ ఫామ్లో కనపడితే అప్పుడు mx మైనస్ ny అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో లేదా చెక్ చేసి దెన్ 1 by mx మైనస్ ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోమంటున్నారు. సో ఇంతకు ముందు చేసినప్పుడు 1 by mx plus nyకి ఏం చేసామండి, ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం, ఇచ్చిన ఈక్వేషన్ కనుక హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే కనుక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే 1 by mx plus ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. ఈ 1 by mx minus nyకి ఏం చేయమంటున్నారు, ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఇదిగో ఈ ఫామ్లో ఉండాలి అని చెప్తున్నారు. y into f of xy dx plus x into g of xy dy equal to 0 ఫామ్లో ఉంటే అప్పుడు 1 by mx minus ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోమంటున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు, ఇఫ్ mx minus ny ఈక్వల్ టు 0, ఒకవేళ ఇది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 by mx minus ny అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ 0 అయిపోతే అప్పుడు mx ఈక్వల్ టు ny అంటే m by n ఈక్వల్ టు y by x. సో అంటే m వాల్యూ y, n వాల్యూ x. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే y dx ప్లస్ x dy ఈక్వల్ టు 0. సో ఇది వేరియబుల్ సెపరబుల్ ఫామ్ అప్లై చేసేసి సాల్వ్ చేస్తే దాని యొక్క సొల్యూషన్ ఏమొస్తుందండి, xy ఈక్వల్ టు c. సో ఒకవేళ 0 అయిపోతే అది సింపుల్గా వేరియబుల్ సెపరబుల్లో సాల్వ్ అయిపోయింది. సో 0 కానప్పుడు 1 by mx minus ny క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నారు. సో వర్కింగ్ రూల్ చూద్దాం. వర్కింగ్ రూల్ టు సాల్వ్ m dx plus n dy equal to 0. దేనిలో వర్కింగ్ రూల్ అండి, మెథడ్ 3లో వర్కింగ్ రూల్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటున్నాము, m dx plus n dy equal to 0, దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా అన్నది చెక్ చేయాలి. సో ఫస్ట్ m వాల్యూ రాసుకుంటాం, n వాల్యూ రాసుకుంటాము. సో డో m by డో y క్యాలిక్యులేట్ చేయాలి, డో n by డో x క్యాలిక్యులేట్ చేయాలి. సో రెండు వాల్యూస్ కనుక నాట్ ఈక్వలా అనేది చెక్ చేస్తాం. సో అదే సెకండ్ స్టెప్, అబ్జర్వ్ దట్ డో m by డో y నాట్ ఈక్వల్ టు డో n by డో x. సో నాట్ ఈక్వల్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇది సెకండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే థర్డ్ మెథడ్ 3లో అని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో సెకండ్ది. సో అబ్జర్వ్ దట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ y into f of xy dx plus x into g of xy dy equal to 0. సో ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఈ ఫామ్లో ఉంటే కనుక డైరెక్ట్గా mx minus ny వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అది నాట్ ఈక్వల్ టు 0నా కాదా చెక్ చేయాలి. సో ఫైండ్ mx minus ny అండ్ అబ్జర్వ్ ఇట్ mx minus ny నాట్ ఈక్వల్ టు 0. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, 1 by mx minus ny. సో దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్గా తీసుకుని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఇచ్చిన ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేస్తే మళ్ళీ కొత్త ఈక్వేషన్ m1 dx plus n1 dy equal to 0 అనేది ఫామ్ అవుతుంది. సో అదే రాశారు 6th స్టెప్.
multiply equation 1 with integrating factor, then equation 1 transforms into an exact equation m1 dx plus n1 dy equal to 0. ఇక్కడ transforms into an exact equation అంటే మనకు వచ్చే ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనేది మస్ట్గా ఎగ్జాక్ట్ అవుతుంది. అది అవుతుందా లేదా అనేది మనం ప్రాబ్లంలో కంపల్సరీ చెక్ చేసి చూపించాలి. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాబట్టి ఒక ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఎలా చేస్తామో అలా జనరల్ సొల్యూషన్ ఫామ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ ఈక్వేషన్ 2కి వచ్చిన సొల్యూషనే ఈక్వేషన్ 1కి కూడా సొల్యూషన్ అవుతుంది. సో సాల్వ్ ఈక్వేషన్ 2 టు గెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రాబ్లం 1, solve y into xy plus 2x square y square dx plus x into xy minus x square y square dy equal to 0. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాక ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0. సో m వాల్యూ ఎంత అనేది n వాల్యూ ఎంత అనేది రాసుకున్నాం. సో m ఎంత అండి వాల్యూ ఇక్కడ y ఇంటూ xy ప్లస్ 2x స్క్వేర్ y స్క్వేర్, n ఎంత x ఇంటూ xy మైనస్ x స్క్వేర్ y స్క్వేర్. ఇప్పుడు డో m బై డో y. సో విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం mని. సో mని yతో చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్ కాబట్టి y ఇంటూ y స్క్వేర్ అంటే 2y అంటే దాని డిఫరెన్షియేషన్. సో 2xy ప్లస్ 2x స్క్వేర్ అనేది కాన్స్టెంట్, y స్క్వేర్కి 2y. సో ఇక్కడ y క్యూబ్ ఉందండి, ఈ yతో కూడా మల్టిప్లై చేయాలి. సో y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ కాబట్టి y క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్. సో ఆ 3 ఇంటూ 2 6 అయింది x స్క్వేర్ y స్క్వేర్. సో ఇది డో m బై డో y. సో అలాగే డో n బై డో x. సో డో n బై డో x. సో విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. x ఇంటూ x అంటే x స్క్వేర్ అండి, x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, y కాన్స్టెంట్ y మైనస్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ y స్క్వేర్. సో ఇప్పుడు y స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి x క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, ఇదిగో మైనస్ 3x స్క్వేర్ y స్క్వేర్. సో డో m బై డో y వాల్యూ వచ్చి 2xy ప్లస్ 6x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది. డో n బై డో x వాల్యూ వచ్చి 2xy మైనస్ 3x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ కూడా నాట్ ఈక్వల్ కాబట్టి డో m బై డో y అనేది నాట్ ఈక్వల్ టు డో n బై డో x అని చెప్పి రాసుకున్నాం. సో డో m బై డో y నాట్ ఈక్వల్ టు డో n బై డో x కాబట్టి ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాదు. సో అండ్ ఇంకోటి ఏం అబ్జర్వ్ చేయాలి మనం, ఇచ్చిన ఈక్వేషను y ఇంటూ f ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో ఇది అదే ఫామ్లో ఉంది కనుక అదే రాస్తున్నాం ఇక్కడ. బట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్ y ఇంటూ f ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 అనేది ఈ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఈ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది, నాట్ ఎగ్జాక్ట్ కాబట్టి ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, mx మైనస్ ny వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో mx మైనస్ ny తీసుకుంటున్నాం, m వాల్యూ ఇంటూ x మైనస్ n వాల్యూ ఇంటూ y. సో దీన్ని సింప్లిఫై చేస్తే x ఇంటూ x x స్క్వేర్ y ఇంటూ y y స్క్వేర్ ప్లస్ xy ఇంటూ 2x స్క్వేర్ y స్క్వేర్ అంటే 2x క్యూబ్ y క్యూబ్ మైనస్ y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y క్యూబ్ x క్యూబ్. సో ఇదిగోండి రాసాం. సో ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. 2x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x క్యూబ్ y క్యూబ్ అంటే 3x క్యూబ్ y క్యూబ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో mx మైనస్ ny వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం తీసుకుంటామండి, 1 బై mx మైనస్ ny. సో ఇది తీసుకుంటే 1 బై 3x క్యూబ్ y క్యూబ్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయింది. సో ఇప్పుడు ఈ వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మనం ఏం చేయాలి, ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ we get. సో ఈ 1 బై 3x క్యూబ్ y క్యూబ్ తోటి ఈక్వేషన్ 1ని అంటే మనకి ఏ ఫామ్లో ఉందండి ఈక్వేషన్ 1, y ఇంటూ xy ప్లస్ 2x స్క్వేర్ y స్క్వేర్ కదా, ఈ yతో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేసి న్యూమరేటర్ రాసుకుంటున్నాం ఇక్కడ. సో ఇదిగోండి న్యూమరేటర్ మొత్తం బై 3x క్యూబ్ y క్యూబ్ dx ప్లస్ అలాగే నెక్స్ట్ టర్మ్ యొక్క న్యూమరేటర్ బై 3x క్యూబ్ y క్యూబ్ dy ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 మళ్ళీ ఏ ఫామ్లో ఉందండి, m dx ప్లస్ n dy. సో ఆల్రెడీ m n వాడేసాం కాబట్టి m1 dx ప్లస్ n1 dy అన్నాం. సో ఇదిగో రాసుకున్నాం. మళ్ళీ m1 వాల్యూ ఎంత, n1 వాల్యూ ఎంత నోట్ డౌన్ చేసుకున్నాం.
డో m1 బై డో వై క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదిగో డో m1 బై డో వై ఈక్వల్ టు, సో విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి దీని మొత్తానికి డిఫరెన్షియేషన్ అండి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా డివైడ్ చేసేసి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అది మీరు సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేస్తే ఇదిగో మనకి ఇలా వస్తుంది -1/3x²y². సో అలాగే n1 వాల్యూ రాసుకున్నాం. సో డో n1 బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్. సో దీన్ని కూడా ఇండివిజువల్గా డివైడ్ చేసేయండి ఫస్ట్. అంటే x²y/3x³ మైనస్ x³y²/3x³ సో అలా రాసుకుంటే x² y² క్యాన్సిల్ అయిపోతే 1/3xy² అవుతుంది ఫస్ట్ టర్మ్, మైనస్ x³ y²లో y టైమ్స్ క్యాన్సిల్ అయితే 1/3y వస్తుందండి. సో అప్పుడు మనకి డిఫరెన్షియేటింగ్ చేయడం ఈజీ. సో అలా డిఫరెన్షియేట్ చేస్తే వచ్చిందే -3x² ఇప్పుడు డో m1 బై డో వై అలాగే డో n1 బై డో ఎక్స్ రెండు వాల్యూస్ కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇంప్లైస్ డో m1 బై డో వై ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్ అయింది. ఇంప్లైస్ ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ 2ని మెథడ్ 1లో సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేయొచ్చు, లేదా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలా కూడా సాల్వ్ చేయొచ్చండి. సో ఇక్కడ మనకి సింపుల్గా ఇప్పుడు దీన్ని రీఅరేంజింగ్ అంటే ఇండివిజువల్గా డివైడ్ చేసేసి రాసుకుంటే మనకి మెథడ్ 1 అప్లై చేయడం కొంచెం ఈజీగా ఉంది ఇక్కడ. సో మెథడ్ 1 అప్లై చేసాం ఇక్కడ. సో ఈ 1/x² dx 1/xy² dyకి బోత్కి ఎల్సిఎం కట్టిస్తే x²y² అనేది ఎల్సిఎం. సో y dx ప్లస్ x dy అవుతుంది ప్లస్ 2 × 1/x dx మైనస్ ఇదిగో 1/y dy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆన్ ఇంటిగ్రేటింగ్. సో ఇది ఏ ఫార్ములా అండి? ఇది పైన డెరివేటివ్ ఆఫ్ xy అండి అది. సో కింద x²y² ఉందంటే దాన్ని xy² కింద రాసుకోవచ్చు. సో xy² కింద రాసుకుంటే 1/x² డెరివేటివ్ కదండి d ఆఫ్ xy. సో ఇప్పుడు ఆన్ ఇంటిగ్రేటింగ్, సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ xy/xy² ప్లస్ 2 × 1/x dx మైనస్ ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు c. ఇప్పుడు ఇది చూడండి సింపుల్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది xy మొత్తాన్ని x అనుకోండి. x అనుకుంటే లేదా సమ్ xతో కాదు సమ్ u అనుకోండి. పోనీ xy ఈక్వల్ టు u. xyu అయితే డెరివేటివ్ ఆఫ్ xyu ఏమవుతుందండి? du అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నది 1/u² du. సో 1/u² అంటే డెరివేటివ్ ఏంటండి? -1/u. సో మళ్ళీ u అంటే ఏంటి? xy. సో దీన్ని అలా సింపుల్గా సాల్వ్ చేస్తున్నాం అనమాట, అంతకన్నా ఏం లేదండి. దీన్ని 1/x² dx లా ఉంది కాబట్టి 1/x²కి -1/x ఇంటిగ్రేషన్ కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ రాసుకున్నాం. ప్లస్ 2 × 1/xకి ఇంటిగ్రేషన్ log x మైనస్ 1/yకి ఇంటిగ్రేషన్ log y ఈక్వల్ టు c. సో ఇది జనరల్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ప్రాబ్లం 2 చూద్దాం. సో x³ y³ ప్లస్ x² y² ప్లస్ xy ప్లస్ 1 × y dx ప్లస్ x³ y³ మైనస్ x² y² మైనస్ xy ప్లస్ 1 × x dy ఈక్వల్ టు 0. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాము. ఇదిగోండి ఈక్వేషన్ 1 అన్నాం దాన్ని. సిన్స్ గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఆల్రెడీ ఇది మనకి చూడగానే తెలిసిపోతుంది, y × f ఆఫ్ xy dx ప్లస్ x × g ఆఫ్ xy dy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది అండ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్ అవునా కాదా అనేది చెక్ చేయడం లేదు, మీరు చెక్ చేయండి. సో m రాసుకోండి, n రాసుకోండి, డో m బై డో వై క్యాలిక్యులేట్ చేయండి, డో n బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేయండి. సో రెండు నాట్ ఈక్వల్ వస్తాయి, అది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో నాట్ ఎగ్జాక్ట్ అండ్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి mx - ny క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో mx - ny క్యాలిక్యులేట్ చేస్తే ఈ మొత్తం ఈక్వేషన్ ఇదిగోండి mx - ny వాల్యూ ఇది వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 2x² y² × xy ప్లస్ 1 అనేది వచ్చింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటున్నాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి? 1/mx - ny ఈక్వల్ టు 1/2x² y² × xy ప్లస్ 1. సో ఈక్వేషన్ 1ని మళ్ళీ ఎలా రాసుకుంటున్నామంటే
ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో ఈ 2 టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కామన్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కామన్ తీస్తే xy ప్లస్ 1 వస్తుందండి బ్రాకెట్లో. సో ఇక్కడ xy ప్లస్ 1 ఫస్ట్ టర్మ్లో ఉంది, అలాగే సెకండ్ టర్మ్లో మొత్తం xy ప్లస్ 1 ఉంది. సో టోటల్ xy ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ xy ప్లస్ 1. సో అదే ఇక్కడ రాసుకున్నాం ఇంటూ వై డిఎక్స్ ప్లస్ సిమిలర్లీ సెకండ్ టర్మ్ కూడా అలాగే కామన్ తీసి రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లయింగ్ విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఎందుకు ఇలా సింప్లిఫై చేసి రాసుకున్నాము అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేయండి. 1/2x² y² xy ప్లస్ 1. సో ఈ xy ప్లస్ 1 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వీటిల్లో కామన్గా వచ్చే xy ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోవడం కోసం ఈక్వేషన్ 1ని రీఅరేంజ్ చేసి రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ని 2x² y² ఇంటూ xy ప్లస్ 1తో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే xy ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయిందండి. సో x² y² ప్లస్ 1 మిగిలింది. కింద 2x² y². సో ఇక్కడ పక్కన y ఉంది కదండి, ఈ y² y టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2x² y dx మిగిలింది ఫస్ట్ టర్మ్. ప్లస్ xy మైనస్ 1 ఇంటూ ఇది a² మైనస్ b² ఫార్ములాలో ఉంది, అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b, అంటే xy మైనస్ 1 ఇంటూ xy ప్లస్ 1. సో xy మైనస్ 1 ఇంటూ xy మైనస్ 1 అంటే xy మైనస్ 1 హోల్ స్క్వేర్. సో xy ప్లస్ 1 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో ఉన్న xy ప్లస్ 1 రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 2x² y² కాబట్టి ఇక్కడ పక్కన ఉన్న x² క్యాన్సిల్ అయిపోతే 2x మిగిలింది. సో ఇది సెకండ్ టర్మ్ మిగిలింది ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది మళ్ళీ అగైన్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. సో విచ్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. మళ్ళీ m1 వాల్యూ ఎంత, n1 వాల్యూ ఎంత రాసుకున్నాం. సో m1 ఏదైతే ఇలా వచ్చిందో దీన్ని సింప్లిఫై చేసి అంటే ఇండివిజువల్గా డివైడ్ చేసి రాసుకున్నాం. ఇందాక ప్రాబ్లంకి మీకు డివైడ్ చేసి రాసుకోమని సాల్వ్ చేయమని చెప్పాను. సో అలాగే ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తున్నాను. x² y²ని 2x² yతో డివైడ్ చేస్తే x² క్యాన్సిల్ అయిపోతాయి, y² y టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి y/2 ప్లస్ 1/2x² y. సో అలాగే n1 xy మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2xy², అంటే xy మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తామండి. అంటే a² ప్లస్ b² మైనస్ 2ab, అంటే x² y² ప్లస్ 1 మైనస్ 2xy. సో x² y² కాబట్టి x² y²ని డివైడ్ చేస్తే సో x²లో x టైమ్స్ ఇన్ ద డినామినేటర్లో y² పైన y² క్యాన్సిల్ అయిపోతుంది. సో x/2 మిగిలింది ప్లస్ 1/2xy² మైనస్ 2xy/2xy². సో y²లో 1 టైం క్యాన్సిల్ అయితే ఇదిగో మైనస్ 1/y. సో ఇది రిమైనింగ్ అయింది. సో ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం m1ని. సో m1ని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే వైకి 1 కాబట్టి 1/2 మైనస్ x² టర్మ్ కాన్స్టెంట్ అండి, 1/yకి మైనస్ 1/y². సో ప్లస్ కాస్త ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయ్యి 1/2x² y² వచ్చింది. సో అలాగే ∂n1/∂x. సో x కాన్స్టెంట్, xకి డెరివేటివ్ 1, సో 1/2 మైనస్ y² అనేది కాన్స్టెంట్ 1/xకి మైనస్ 1/x², సో మైనస్ 2x² y² అయింది. సో 1/yలో y కాన్స్టెంట్ కాబట్టి 0. సో ఇప్పుడు ∂m1/∂y వాల్యూ ∂n1/∂x వాల్యూ రెండు కూడా సేమ్గా వచ్చాయి. సో ఇంప్లైస్ ∂m1/∂y ఈక్వల్ టు ∂n1/∂x. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయింది. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇంటిగ్రల్ y కాన్స్టెంట్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x dy ఈక్వల్ టు c. సో m1 రాసుకున్నాము, y కాన్స్టెంట్గా దీన్ని ఇంటిగ్రేటింగ్ చేయాలి ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x. సో n1 టర్మ్స్లో ఇదిగోండి ఎక్స్పాన్షన్ చేసిన టర్మ్స్లో తీసుకుంటున్నాం, x లేని టర్మ్స్ అంటే మైనస్ 1/y తప్ప ఇంకేమీ లేదు. సో అదే మైనస్ 1/y ఇక్కడ తీసుకున్నాం, మైనస్ 1/y dy ఈక్వల్ టు c. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x y కాన్స్టెంట్గా ట్రీట్ చేసి ఇంటిగ్రేషన్ కాబట్టి y/2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 1/2y కాన్స్టెంట్ 1/x² ఇంటిగ్రేషన్ మైనస్ 1/x మైనస్
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి 1/y కి ఇంటిగ్రేషన్ log y ఈక్వల్ టు c. సో దీన్ని సింప్లిఫై చేస్తే xy/2 మైనస్ 1/2xy మైనస్ log y ఈక్వల్ టు c అండి. సో 2ని LCM తీసేసుకుంటున్నాం అంటే xy మైనస్ 1/xy మైనస్ 2 log y. 2 log y అంటే ఈ 2 కాస్త ఫంక్షన్కి స్క్వేర్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగో log y స్క్వేర్ అని రాసాం ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేసాం కాబట్టి 2c. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమైందండి xy మైనస్ 1/xy మైనస్ log y స్క్వేర్ ఈక్వల్ టు 2c అనేది జనరల్ సొల్యూషన్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ప్రాబ్లం 1, ప్రాబ్లం 2, ప్రాబ్లం 3 ఈ 3 కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మెథడ్ 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా యూజ్ చేసి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.